హలో గైస్, వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈ రోజు టిఫిన్లోకి ఏం చట్నీ చేసుకుందాం రా అని ఆలోచిస్తుంటే కొబ్బరి చట్నీ తినాలనిపించిందండి. కొబ్బరి చట్నీ ఎట్లయినా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇక కొబ్బరి చట్నీ కోసం కొబ్బరిని సన్నగా తనుముకొని 2-3 పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అవన్నీ మంచిగా మిక్సీ జార్లో వేసుకున్నాను. కొబ్బరిని అండ్ పచ్చిమిర్చిని ఇక మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు మనం ఇందులోకి 2-3 ఎల్లిపాయలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచిగా అని చెప్పి 2-3 ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు అనేది చూసి వేసుకోవాలి కదండి, ఎక్కువైనా తినలేము, తక్కువైనా తినలేము. అందుకోసమే ఉప్పు అనేది కొంచెం తక్కువనే వేసుకున్నానండి. అవన్నీ మంచి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా వాటర్ యాడ్ చేయకపోతే పచ్చడి అనేది బాగుండదుగా, మెత్తగా అవ్వదు, మళ్ళీ తినేటప్పుడు మనకు మంచిగా ఉండదని చెప్పి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చూసినాక ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో. ఇక అంత మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అంత గిన్నెలోకి తీసుకొని దానిపైన తాలింపు వేసుకొని మంచి కలుపుకొని వేడిగా మంచి పెసరట్లు వేసుకొని అందులోకి కొబ్బరి చట్నీ పెట్టుకొని తింటే ఏ మాటకు ఆ మాట అండి, సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్.